వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ఎవరినైనా కొట్టి చంపడం చూసి ఉంటాం. ఆషాఢం కొత్త పెళ్లి కొడుకు 100 రకాల స్వీట్లను పండ్లను పెట్టి మరీ మొహమాట పెట్టడం మన గోదావరిలోకే సాధ్యమంటూ ఆతిథ్యాన్ని అందించారు అత్త మామలు. ఆషాఢం ముగిసిన తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు అత్త మామలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామనాడ గ్రామానికి చెందిన రత్నకుమార్కి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన వివాహం జరిగింది. వివాహం అయి ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్త మామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు వండి విందు ఏర్పాటు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అల్లుడికి 100 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయడం పట్ల స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ లైవ్ లో అందిస్తారు. గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోదావరి జిల్లాలు వెటకారానికి మారుపేరుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ఏదైనా ప్రముఖంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దే విధంగా చాలా మంది ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఒక వ్యక్తి అయితే ఆయన ఉన్న బిడ్డకి వారి అల్లుడికి మర్యాదపూర్వకంగా నిన్న వారిని రమ్మని ప్రత్యేకంగా వారికి ఒక ఆహ్వానం అయితే ఏర్పాటు చేశారు. తామరాడ గ్రామంలో ఉద్దగిరి వెంకటరామారావు దంపతులు తమ కుమార్తెకు వారి అల్లుడికి మర్యాదపూర్వకంగా ఒక 100 రకమైన స్వీట్స్ అయితే ఏర్పాటు చేసి వారికి విందును ఏర్పాటు చేయడం జరిగింది. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఏంటంటే అసలు మీరు ఇది ఎక్కడ కనివిని ఎరగని రీతిలో మీరైతే చేయడం జరిగింది మీ అల్లుడి గారికి. అసలు ఏంటి ఏమేమి ఏర్పాటు చేశారు, అసలు మీకు అవగాహన ఏ రకంగా వచ్చింది? మామూలుగా మా సొంత ఆలోచన అండి. చూసి ఇలా చేస్తే బాగుంటుందని మా మిస్సెస్ నేను అనుకున్నాం. 100 రకాల స్వీట్స్ పెట్టి ప్రత్యేకంగా ఆహ్వానిద్దామని అల్లుడికి అనుకున్నామండి. ఓకేనా? ఈ ఆలోచన మా బంధువులతో పాటు మా మిస్సెస్ కూడా అందరూ ఓకే అన్న తర్వాత మేము దీన్ని ముందుకు సాగించామండి. ఈ నేపథ్యంలో ఎవరైతే కొత్త పెళ్లి కూతురు ఉన్నారో వారి మదర్ అయితే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి ఈ ఆలోచన మీకే వచ్చిందా లేదంటే ఎవరినైనా చూసి మీకు కలిగిందా? అసలు ఏంటి ఏ రకంగా చేశారు? లేదండి, నాకే వచ్చింది. అంటే ఆలోచించాను, కొత్తగా వస్తారు కదా పెళ్లి అయ్యాక ఆషాఢం అంటే ఇదే మొదలైంది వీళ్ళకి. మొన్న సెప్టెంబర్ లో అయింది, ఇంకా సంవత్సరం అవ్వలేదు కాబట్టి స్పెషల్ గా వస్తారు కాబట్టి ఏమన్నా వెరైటీగా చేద్దామా అని ఆలోచించి ఇంట్లోనే చేసి పెడితే బాగుంటుంది. మనం గోదావరి వాళ్ళం అంటే స్పెషల్ కదండి. మన గోదావరిలో అంటే స్పెషల్, ఏదైనా ఏం చేసినా స్పెషల్. మన గోదావరిలో ఆప్యాయతకు కానీ అనురాగానికి కానీ కలిసిమెలిసి ఉండడానికి కానీ స్పెషల్ అండి. అలాగే అల్లుళ్ళు అంటే కూడా ఇంకా స్పెషల్. గోదావరి అల్లుళ్ళు అంటే మనకు స్పెషల్. దాని గురించి బాగుండాలి, వెరైటీగా ఉండాలి అనేసి అన్ని ఇంట్లోనే చేసామండి. 100 రకాల స్వీట్లు చేసాము. యాక్చువల్లీ 90 చేసాము, 10 రకాల ఫ్రూట్స్ పెట్టాము. ఇలా 100 రకాలు ఇంట్లో చేసి పెట్టి ఆయనకి సర్ప్రైజ్ గా ఉంటుంది, చూసిన బంధువులు కూడా సర్ప్రైజ్ గా ఉంటుందని మా బంధువుల సహాయంతో, అంటే మా తోటికోడలు మా మమ్మీ వాళ్ళందరూ సహాయం తీసుకుని నేను ఇవన్నీ చేశానండి. అంటే మీ అల్లుడు గారు ఫీలింగ్ ఏ రకంగా ఉందమ్మా? అసలు ఇటువంటి వంటలు ఇది చూసుకుంటే ప్రత్యేకంగా ఉంది కాబట్టి అసలు ఆయన ఫీలింగ్ ఏంటమ్మా? చాలా సంతోషపడ్డారండి. మా వియ్యాల వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మాలో కూడా ఎవరు ఇలా చేసుకోలేదండి. దాని గురించి మేము సడన్ గా చూపించకుండా గదిలో పెట్టి తర్వాత బయట పేర్చి వాళ్ళని సర్ప్రైజ్ చేయాలని చేసామండి. చాలా బాగా చేసాము, వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. ఈ యొక్క నేపథ్యంలో ఎవరైతే ముఖ్య అతిథి ఉన్నారో పెళ్లి కుమార్తె రాధా రవితేజతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లకు గాను అసలు మీరు ఏం ఫీల్ అవుతున్నారు? అసలు మీ ఆయన గారు కానీ అసలు మీకు ఏం చెప్పారు? మీ ఆయన గారు మీతో చెప్పండి. యాక్చువల్లీ నేను అనుకోలేదు, అమ్మ వాళ్ళు సర్ప్రైజ్ చేశారు, చేస్తున్నామని చెప్పారు. కాకపోతే ఇంత అలా చేస్తారు, ఇంత వైరల్ అవుతుంది, ఇవన్నీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంకా మా హస్బెండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయకపోదురు. ఎందుకంటే ఆయన ఆ రోజే సడన్ గా వచ్చారు. అండ్ మేము కూడా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసము రూమ్ లో పెట్టి తర్వాత తీసుకొచ్చి ఇవన్నీ చేసాము. సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఆయన కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి రాధా ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు అని చెప్పేసి అన్నాం.
ఇలాంటి ఫ్యామిలీలో రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన అనడం, నాకు ఇలాంటి పేరెంట్స్ దొరికినందుకు ప్రతిదీ నాకు ఎంత బాగా సెలబ్రేట్ చేయడానికి నా బంధువులు అందరూ నాకు సపోర్ట్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడపిల్లలు పుడుతుంటే చాలా బాధగా ఫీల్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నా పేరెంట్స్ నన్ను అలా చూడలేదు. ప్రతి దాంట్లోని చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేశారు. ఇంకా నా పెళ్ళైన తర్వాత కూడా ప్రతి ఫంక్షన్ ని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తూ ఒక ఆడపిల్లని అయినందుకు నాకు గర్వపడేలా ప్రతి విషయంలోని ఇంతలా సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ దొరికారు. ప్రతి ఇంట్లోని ఇలా అందరూ ఆడపిల్లలు పుట్టినా కూడా ఎంత హ్యాపీగా ఉంటే లైఫ్ అంతా బాగుంటది. అలాగే మన ప్రపంచం అంతా కూడా మంచిగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను. చూశారు కదండి, గోదావరి జిల్లాలకు మారుపేరుగా మారిన ఈ యొక్క కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ స్థితిగతులు. అయితే ప్రస్తుతం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మనకైతే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రవితో మీ శివాజీ.